రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనలను బ్రతికించేది వాక్యము మాత్రమే. ఆ వాక్యమే మనలను బ్రతికిస్తూ ఉంటుంది. మన యొక్క బాధలలో అది మనకు నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి ఈ రీతిగా మనం చూసినప్పుడు వాక్యము మనలను బ్రతికించేదిగా ఉన్నది, ప్రతి బాధలో మనకు నెమ్మది కలిగించేదిగా ఉన్నది. వాక్యము బ్రతికించడం ఏంటి అంటే, మరి అది జీవము కలిగినటువంటి వాక్యము, రెండంచులు కలిగిన ఖడ్గము లాంటి వాడి కలిగినటువంటి వాక్యము. కాబట్టి ఆ వాక్యం ఏమి చేస్తుంది? మనకు నిరీక్షణ కలిగిస్తుంది. నేను బ్రతుకుతాను అనేటువంటి నమ్మకము నీలో వాక్యము పుట్టిస్తుంది. అప్పుడు ఆ వాక్యం ద్వారా వచ్చిన విశ్వాసముతో నీవు ఆ యొక్క మరణాన్ని జయిస్తావు. తప్పనిసరిగా నీవు జీవాన్ని పొందుకుంటావు. ఆ రీతిగా వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నీ ఎముకలు, నీ కండరాలు, నీ నరములు, నీ మాంసము, ఇట్లాగా వాక్యము నిన్ను బలపరుస్తూనే ఉంటుంది. నీకు శక్తిని దయచేస్తుంది, నీకు బలాన్ని అనుగ్రహిస్తుంది. ఏదైతే నీకు బాధ ఉందో ఆ బాధలో అది నీకు నెమ్మదిని కలుగజేస్తుంది. ఎంత బాధ అయినా ఉండని, ఎంత శ్రమ అయినా ఉండని, ఎంత దుఃఖమైనా ఉండని, ఎంత వేదనైనా ఉండని, వాక్యము నీకు నెమ్మది కలుగజేస్తుంది. వాక్యం వినినప్పుడు కానీ, వాక్యము చదివినప్పుడు కానీ, వాక్యము నిమిత్తము నీవు ప్రార్థించినప్పుడు కానీ నీ హృదయములో చక్కని విశ్రాంతి, మనశ్శాంతి నీకు కలుగుతాయి. దాని ద్వారా నీవు ఆదరణ పొందుతావు. అప్పటి వరకు ఉన్న భయాలు తొలగిపోతాయి, నీకు ధైర్యము కలుగుతుంది వాక్యం ద్వారా. అందుకే ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా ఈ వాక్యం మనలను బ్రతికిస్తుంది, మనలకు నెమ్మది కలుగజేసేది ఈ వాక్యమే. ఏ బాధ అయినా కలగని, ఏ వేదన అయినా కలగని, ఎంతైనా రాని, అద్భుత రీతిగా ఆ వాక్యమే మనకు సమస్తమును సమకూర్చి చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వాక్యాన్ని ధ్యానిద్దాము, వాక్యంలో ఉన్న శక్తిని పొందుకుందాము, వాక్యంలో ఉన్న జీవాన్ని పొందుకుందాము, వాక్యంలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందుకుందాము, వాక్యంలో ఉన్న దీర్ఘాయువును పొందుకుందాం, వాక్యంలో ఉన్న ఘనతను పొందుకుందాం. వాక్యంలో అనేకములు దాగి ఉన్నాయి, సమస్తము దాగి ఉన్నాయి. కాబట్టి వాక్యంలో ఉన్న సమస్తమును మనము కూడా పొందుకొని అద్భుతమైన జీవితాలను ఈ లోకంలో జీవిద్దాం. తప్పనిసరిగా ఈ వాక్యం మనలను బ్రతికిస్తే ఉంటుంది. ప్రతి బాధలో నీకు నెమ్మది. ఇప్పుడు ఎవరైనా నీకు ఆదరణ మాటలు పలికితే కొంచెం సేపే, ఎందుకంటే అవి చెవిలోకి వెళ్తాయి. వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా నీ బాధ నీకు గుర్తుకు వచ్చేస్తూనే ఉంటుంది, ఇంకా దుఃఖం అధికమైపోతుంది. అయితే ఎప్పుడైతే వాక్యము నీ చెవులకు వినబడిందో అది హృదయంలోకి వెళ్తుంది. ఆ హృదయంలోకి వెళ్ళినటువంటి వాక్యము నీకు నెమ్మది, ఆదరణ కలుగజేస్తుంది. అంతరంగంలో చొచ్చుకొని పోతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నాకున్నాడనేటువంటి ధైర్యాన్ని ఆ వాక్యము నీలో పుట్టిస్తుంది. అందుకే వాక్యమంతా శక్తివంతమైనది, జీవాహారము, ఆత్మీయ ఆహారము వాక్యము. అందుకే అనుదిన ఆహారం మాకు దయచేయి అని పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పాడు. కేవలం భౌతిక ఆహారం కాదు, ఆత్మీయ అనుదిన ఆహారము మనకు కావాలి. ఆ వాక్యం మనలను బ్రతికిస్తుంది. ప్రతి బాధలో మనలను విడిపించి మనకు నెమ్మదిని కలుగజేస్తుంది. మరి ఇలాంటి వాక్యాన్ని మనమందరము కూడా అద్భుత రీతిగా తీసుకుందాము, దాని యందు ఆనందిద్దాము, దానిలో ఉన్న సమస్త ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్న దేవా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని నీ యొక్క స్థితిని గూర్చి మరొక్కసారి వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు. అదేవిధంగా ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యములో జీవముంది, వాక్యము మనకు ప్రాణమును దయచేస్తుంది అని ఈ వాక్యం ద్వారా మరలా మాకు గుర్తుకు చేశావు. అదేవిధంగా వాక్యము బాధల్లో మాకు నెమ్మది కలుగజేస్తుందని,
సమస్త ఆదరణ మాకు కలుగజేస్తుందని నీవు మాకు తెలియపరిచిన విధానమును బట్టి నీకే వందనాలు. మరి అద్భుతమైన రీతిలో ఈ రోజంతట్లో కాపాడండి. వాక్యాన్ని ప్రతిరోజు మేము ధ్యానించేవారంగాను, దివారాత్రము దానిని ధ్యానించేవారంగాను, నీటి కాలువలయాను నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను మేము వాక్యం ద్వారా ఫలించున్నట్లు ఈ వాక్యంలో పాలు పంచుకున్న, ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యము ప్రతి బాధలో నెమ్మది కలుగజేస్తుంది అనేటువంటి సత్యాన్ని అనుగ్రహించి మీరే కాపాడి రక్షించి మీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా వేడుకొంచు. ఈ రోజంతట్లో దీవించి ఆశీర్వదించి నీ నామం ప్రకారం మేము హెచ్చింపబడినట్లు వాక్యంతో ఉదక స్నానం చేయించి ఆశీర్వదించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.